జాను అయితే తన ఛార్జర్ని ఎతుక్కొని ఇంకొక రూమ్లోనికి వెళ్తుంది. అక్కడ ఉన్న వైష్ణవిని చూసి, అయ్యో ఏంటి వెన్నెల నువ్వెక్కడ ఉన్నావు, ఆ రూమ్లో కదా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను అక్కడ ఉండడం ఏంటి, నీకేదో పిచ్చి పట్టినట్టుంది జాను అని చెప్పి అంటుంది. లేదు నువ్వు ఆ రూమ్లో ఉన్నావు రా, నీకు చూపిస్తానని చెప్పి వైష్ణవిని తీసుకొని అలా వెళ్తూ ఉంటుంది. ఇక జాను అలా వెళ్తూ ఉండగా వైష్ణవి అయితే వెనక నుండి అలా పారిపోతూ ఉంటుంది. పారిపోయి ఇంట్లో నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక జాను అయితే రా వెన్నెల రా, నువ్వు ఎక్కడున్నావు కదా అని చెప్పి ఇలా చూపిస్తూ ఉంటే ఇంతలో అక్కడ వెన్నెలను చూసి మళ్ళీ జాను షాక్ అవుతుంది. ఏంటి వెన్నెల నువ్వు ఇప్పుడు నాతో పాటు ఉన్నావు కదా, మళ్ళీ ఎక్కడెలా ఉన్నావు అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంతలో అక్కడ యాడ్ షూట్ దగ్గర విష్ణు అయితే వరలక్ష్మిని మేకప్ చేస్తూ ఉంటాడు. రెడీ చేస్తూ ఉండగా మేకప్ అయిపోయాక విష్ణు అయితే వరలక్ష్మి అందాన్ని చూసి మైమర్చిపోయి అలా వరలక్ష్మిని చూస్తూ ఉండిపోతాడు. ఇక వరలక్ష్మి కూడా అలా విష్ణు గారిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అజయ్ వచ్చి, రే ఏంట్రా మనమేమీ టూర్కి రాలేదు, ఇది యాడ్ షూట్ రా, మీరు ఇంకా మేకప్ వేసుకునే ఇక్కడే ఉండిపోండిరా, ఇవన్నీ తర్వాత, ఇప్పుడు యాడ్ షూట్ కోసం మీ గురించి అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి అని చెప్పి అజయ్ అయితే అంటూ ఉంటాడు. అది విన్న విష్ణు వరలక్ష్మి అయితే సరే సరే అయిపోయింది అని చెప్పి విష్ణు అయితే వరలక్ష్మి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక వరలక్ష్మి కూడా విష్ణు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.